వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 105. ఉదయం ముందుగా కళ్ళు తెరిచిన సెల్వగారు తన గుండెల మీద ఆదమరచి నిద్రపోతున్న సంధ్యగారిని చూసి చిన్నగా నవ్వుకుంటారు. తన కళ్ళ ముందు గతమంతా మెదులుతుంటే సంధ్యగారి వెంట బాధగా చూసి ఇంకొంచెం గట్టిగా భార్యని హత్తుకుంటారు. ఆయన పట్టుకి ఇంకొంచెం సెల్వగారి మీదకి ఎక్కినట్టే పడుకుంటారు సంధ్య. ఎంతసేపైనా ఆ కౌగిలి నుండి దూరం జరగాలని ఆయన సంధ్యగారికి ఆ ట్రిప్ మంచి మెమరీగా ఉండాలని కష్టంగా నిద్ర లేపాలని డిసైడ్ అవుతారు. సంధ్య నో రియాక్షన్. సంధ్య ఆయన వాయిస్ కి కాస్త కదిలి అని మూలుగుతారు కానీ కళ్ళు తెరవరు. లేవండి శ్రీమతి గారు, పెళ్లి రోజు ఇలా నిద్రలోనే గడిపేస్తారా అని అంటున్న సెల్వగారి వాయిస్ కి టక్కున కళ్ళు తెరిచి తనెక్కడ ఉందో చూసుకొని తల కొట్టుకుంటారు. ఏమైందో అంత కంగారెందుకు? సిగ్గుతో దూరం జరగబోతున్న ఆవిడని కొంచెం దగ్గరికి లాక్కొని, ఇది మన పెళ్ళయ్యాక మర్చిపోలేని యానివర్సరీ సంధ్య అని బుగ్గకు ముద్దు పెట్టి బయటికి వెళ్దాం రెడీ అవ్వు అంటారు. సరే అని వాష్రూంలోకి వెళ్ళబోతున్న సంధ్య గారు సెల్వ తేరుకునే లోపు ఆయన బుగ్గ కొరికి తుర్రుమని పారిపోతారు. సంధ్య గారి స్వీట్ బైట్ ని తడుముకొని అందంగా నవ్వేస్తూ బయటకు వచ్చాక నీకు కూడా ఉంటుంది సంధ్య అని ముందస్తు వార్నింగ్ ఇచ్చి ఎవరికో కాల్ చేసి బాల్కనీలోకి వెళ్ళి ఒక 10 మినిట్స్ మాట్లాడాక సమీరాకి కాల్ చేసి కొద్దిసేపు మాట్లాడి ఫోన్ కట్ చేస్తారు. సెల్వ గారు రూమ్ లోకి వచ్చేసరికి చక్కగా శారీ కట్టుకొని హెయిర్ డ్రై చేసుకుంటున్న సంధ్య గారిని చూసి నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. భర్త కోసం డ్రెస్ తీసి పెట్టి సమీరాకి కాల్ చేస్తారు కానీ అక్కడ సమీర సెల్వ గారితో మాట్లాడి నిద్రపోవడంతో పక్కనే ఉన్న విహాన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో సమీ. సమీ కాదు విహా అత్తయ్య. సమీర మీ దగ్గర ఉందా విహా? నిద్రపోతుంది అత్తయ్య, ఇందాకే కదా మావయ్య కాల్ చేశారు. అవునా, సరే మార్నింగ్ లేచాక కాల్ చేయమని చెప్పరా. అలాగే అత్తయ్య. ఏంటి ఈ టైం వరకు చాలా బిజీగా ఉన్నట్టున్నారు మావయ్యతో అని సాగదీసి అంటున్న విహాన మాటలకి సిగ్గుతో పాటు చిరుకోపంగా ఏయ్ నీ అల్లరి నా దగ్గర కూడా మొదలు పెట్టావా అని అంటారు. నేనేం అల్లరి చేశాను అత్తయ్య? మా మావయ్య బాగా అల్లరి చేసినట్టున్నారు, అందుకే చాలా లేటుగా లేచారు పాపం. అసలే మావయ్యతో ఫస్ట్ టైం హనీమూన్, ఆ మాత్రం ఉండాలిలే. ఏ విహా, సిగ్గులేదు పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడొచ్చా? నిజం చెప్పండి అత్తయ్య, ఇది కోపమేనా లేకపోతే సిగ్గుని కవర్ చేస్తున్నారా? నీతో మాట్లాడలేనే తల్లి, ఇండియా వచ్చాక చెప్తా నీ సంగతి అని ఫోన్ కట్ చేస్తారు. ఆవిడ ఫోన్ కట్ చేయడం, సెల్వగారు సంధ్య గారి భుజం మీద కొరకటం ఒకేసారి జరిగిపోతాయి. ఉలిక్కిపడి అరిచిన సంధ్య గారిని దగ్గరికి లాక్కొని, నువ్వు కొరికినప్పుడు అరిచానా? నువ్వెందుకు ఇలా అరిచి మన సరసం పక్క రూమ్ లో వాళ్ళకి తెలిసేలా చేస్తున్నావు సంధ్య? ఇలా సడన్ గా కొరికితే భయం వేస్తుంది కదా. అలవాటు చేసుకోమన్నాను కదా అని నవ్వి డోర్ బెల్ ఎవరో కొట్టడంతో ఎవరో చూడు అని సంధ్య గారిని వదులుతారు. డోర్ ఓపెన్ చేసిన ఆవిడ ఎవరో ఒక వ్యక్తి ఒక బాక్స్ ఇవ్వడంతో అయోమయంగా ఎవరికి అని అడిగితే సెల్వ సార్ కోసం అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. లోపలికి వచ్చిన సంధ్య గారి వంక చూస్తూ ఎవరు అని అడుగుతారు సెల్వ. మీకోసమే అని చేతిలోని బాక్స్ టేబుల్ మీద పెట్టి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తారు. సెల్వ గారికి వడ్డించి పక్కకు వెళ్ళబోతున్న ఆమె చీర కొంగు పట్టుకొని తినిపించవా సంధ్య అని అడగగానే చిల్లపిల్లాడు అడిగినట్టు అనిపించి ప్రేమగా ఆయనకు తినిపిస్తారు. బ్రేక్ఫాస్ట్ చేశాక సంధ్య గారిని సోఫాలో కూర్చోబెట్టి ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చున్న సెల్వ గారిని చూసి అయ్యో ఏంటిది లేవండి అని సంధ్య గారు అంటుంటే కొంచెం ఆగు శ్రీమతి అని ఇందాక వచ్చిన బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న మువ్వల పట్టీలు బయటికి తీసి భార్య కళ్ళల్లో సంతోషం కూడిన కన్నీళ్లు రప్పిస్తారు. సంధ్య నీకోసం ఫస్ట్ గిఫ్ట్ ఇస్తుంటే ఏడవడం ఏం బాలేదు అని ఆవిడ కన్నీళ్లు తుడిచి కాళ్ళకు పట్టీలు పెట్టాక సంధ్య గారి ఒళ్ళో తలపెట్టుకొని కళ్ళు మూసుకుంటారు. ప్లీజ్ లేవండి అని సంధ్య గారు రిక్వెస్ట్ చేస్తుంటే కొద్దిసేపు ఇలానే ఉండనివ్వు ప్లీజ్ అని అలానే ఉండిపోతారు.
సంధ్య గారి ఆనందం మాటల్లో చెప్పలేనంతగా ఉండడంతో సెల్వ గారి నుదుట ముద్దు పెట్టి ఆయన తల నిమురుతారు. కొద్దిసేపటికి ఇద్దరు సెట్ అయ్యాక మొదటిసారి ఇద్దరు జంటగా బయటకు వెళ్తారు. అక్కడున్న ప్లేసెస్ చూస్తూ సంధ్య గారికి బెస్ట్ మూమెంట్స్ ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేసి ఆవిడలో సంతోషం చూస్తూ ఇన్నేళ్లు తానేం మిస్ అయ్యాడో అది పొందుతారు. వదిన విరాంష్ వాయిస్ కి సంపత్కి జావ తాగిస్తున్న కుసుమ తల తిప్పి చూస్తుంది. రావచ్చా? అయ్యో నువ్వు పర్మిషన్ అడగడం ఏంటి? రా, రేపు డాక్టర్స్ వస్తున్నారు. కుసుమ మౌనంగా ఉండిపోతుంది. ఏమైంది వదినా? నువ్వు మమ్మల్ని పిలిచింది నీ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. అది అందరికీ చూపించే టైం వచ్చింది అని. నీ సంతోషంలో భాగం అవ్వాలని వచ్చాను. ఇప్పుడు ఈయనకి ట్రీట్మెంట్ అని మమ్మల్ని ఇక్కడే ఉంచేయడం కాస్త ఇబ్బందిగా ఉంది. ఎందుకు వదినా ఇలా వేరు చేసి మాట్లాడతారు? ఈ మ్యాన్షన్ ఎప్పుడు ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్నదే లేదు. కళ్యాణ్, ప్రణవ్ కూడా మా పిల్లలే. ఇలా వేరు చేసి మాట్లాడకండి ప్లీజ్. కావాలంటే వాళ్ళిద్దరిని మీ దగ్గరే ఉంచి చదివించండి విరాష్, కానీ నేను ఆయన వెళ్ళిపోతాను. బెడ్ మీదున్న సంపత్ వంక చూస్తూ, మీ భయం నాకు అర్థమైంది. కానీ మళ్ళీ అలాంటివి ఏం జరగవు. నేను మాటిస్తున్నాను వదినా. ప్లీజ్ ఇంకొకసారి వెళ్ళిపోతాం అనకండి. డాడీ వింటే నీకు క్లాస్ గట్టిగా ఉంటుంది అని నవ్వుతాడు. అది కాదు విరాష్. ఇంకేం మాట్లాడకండి. పిన్నితో కలిసి మీరు కూడా ఫుడ్ బిజినెస్ లో హెల్ప్ చేయండి. అసలు మీరిద్దరూ పార్ట్నర్స్ గా ఉండండి. అప్పుడు వచ్చే ప్రాఫిట్ మీ ఇద్దరికి చెందుతుంది. ఇలా ఊరికే ఉంటున్నాం అన్న ఫీలింగ్ ఉండదు అని చెప్పి విరాంష్ వెళ్ళిపోతే మౌనంగా ఉండిపోతుంది కుసుమ. డాక్టర్స్ వచ్చి సంపత్ని చెక్ చేసి కొంచెం బెటర్ అని చెప్పి వాక్ చేయడానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో చెప్పి వెళ్ళిపోతారు. బెస్ట్ ట్రీట్మెంట్ వల్ల సంపత్లో చాలా చేంజ్ ఉండడంతో సెక్కు కొడుకు మళ్ళీ లేస్తాడని ఆశగా ఎదురుచూస్తుంది. ఆవిడలో ఎన్ని చేసినా మార్పు రాదని కుసుమ కూడా వదిలేస్తుంది. కానీ అరుంధతి గారు రోజు కాస్త బ్రెయిన్ వాష్ చేస్తుండటంతో తన తప్పు తెలిసి కోడలిని క్షమించమని అడగాలంటే కాస్త ఇగో అడ్డొచ్చి మౌనంగా ఉంటుంది సెక్కు. సంపత్ని జాగ్రత్తగా నడిపిస్తున్న కుసుమని చూస్తున్న వశిష్ఠ గారు, చూసావా మహేష్, అక్కా చెల్లెళ్ళకి ఎంత ఓర్పు సహనం ఉన్నాయో. అవునండి, విహాన ఇప్పుడిప్పుడే కాస్త సంతోషంగా ఉంటుంది. తనలో అల్లరి కూడా ఉందని తెలుస్తుంది. కుసుమ భర్త నుండి ఎలాంటి అవమానం ఎదురైనా ఈ రోజు కూడా భర్తని వదలలేదు. నిజంగా వీళ్ళ అమ్మా నాన్నలు అదృష్టవంతులని నవ్వుతూ చెప్తారు. వాళ్ళు అదృష్టవంతులు, మనమే చాలా అన్లక్కీ. అందుకే మనకి ఇలాంటి తిక్కలోళ్ళు పుట్టారు అని వాళ్ళకి కొంచెం దూరంలో ఉండి ఫోన్ మాట్లాడుతున్న విరాంశం చూసి కచ్చిగా అంటారు. ఆయన మాటలకి మహిష గారికి ఒళ్ళు మండిపోతుంది. మీ కళ్ళు ఎప్పుడూ నా కొడుకు మీదే అని భుజం మీద గట్టిగా గిల్లేస్తారు. అబ్బా అని వశిష్ఠ గారు అరవగానే వాళ్ళ వైపు చూసిన విరాంష్ ఫోన్ కట్ చేసి, ఏమైంది డాడీ అని తండ్రి వైపు అడుగులు వేస్తాడు. ఏమైంది అని మెల్లిగా అంటావేంట్రా, మీ అమ్మ ఈ మధ్య రాక్షసిలా మారిపోతుంది అంటారు భుజం రుద్దుకుంటూ. అమ్మని రాక్షసి అన్నారంటే ఖచ్చితంగా ఆవిడకి మండే పని ఏదో చేసుంటారు. ముందు అది చెప్పండి. అది అలా అడగరా నాన్న, లేకపోతే నేను చేసిందే చెప్తారు. ఈయన వాగింది చెప్పరు. ఏం వాగాడు మమ్మీ అని విరాన్స్ అనగానే, మీరు తిక్కలోళ్ళంట, ఈయనేమో తెలివైన మహానుభావుడు అన్నట్టు ఫీలవుతున్నారు. దేవ్, నేను తెలివైన వాడిని కాబట్టే M&M కంపెనీస్ ఇలాంటి పొజిషన్ లో ఉన్నాయి అని గర్వంగా అంటారు వశిష్ఠ గారు. ఓ, అయితే అమ్మా నీదేం లేదన్నమాట. కంపెనీ సక్సెస్ లో ఓన్లీ డాడీ ఒక్కడే కష్టపడ్డాడు. పాపం కదా ఇన్నోసెంట్ గా అంటాడు. అంతే, మహిష గారికి మండి అక్కడి నుండి రొసరొసలాడుతూ వెళ్ళిపోతారు. భార్య చేతిలో తనకి మూడింది అని అర్థమై వాళ్ళ మధ్య పుల్లపెట్టిన విరాంష్ వంక కొట్టేలా చూస్తారు. నన్నేం చూస్తారు? వెళ్ళి మా అమ్మని ఎలా చల్లబరచాలో ఆలోచించండి అని వెటకారంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విరాంష్. ఏం తల్లి కొడుకులురా బాబు అని తల కొట్టుకొని భార్యని బ్రతిమలాడే పెద్ద పని తమ భుజాల మీద వేసుకొని లోపలికి వెళ్తారు వశిష్ఠ గారు. పాపం. రాత్రి అందరూ పడుకున్నాక సౌమిత గదిలోకి వెళ్ళిన వినయ్ ఆమె కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమాలుతూ ధనుంజయ్ గారి కళ్ళలో పడతాడు. రే విన్నీ, తండ్రి వాయిస్ కి షాక్ గా వెనక్కి తిరిగి చూసి, హిహి డాడీ మీరింకా పడుకోలేదా అని మంచి బిడ్డలా అడుగుతాడు. నేను పడుకోవడం పక్కన పెట్టు, నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అది నిద్ర పట్టలేదు డాడీ, అందుకే సౌమితో కొంచెం టైం స్పెండ్ చేద్దామని వచ్చాను.
నిద్ర రాకపోతే ఆఫీస్ వర్క్ చాలా ఉంది. వెళ్ళి అది చెయ్యి. పెళ్లి కాకముందు ఇలా తన రూమ్‌లో ఉండడం అంత బాగోదు. అయితే సౌమ్యని నా గదిలోకి తీసుకెళ్ళినా డాడీ. నిన్ను నేను కొట్టడంలో తప్పేమైనా ఉందారా? జోక్ చేశాను డాడీ అంతే అని. తననే కొట్టేలా చూస్తున్న సౌమ్య తీరుకి అయిపోయాను. పెళ్ళయ్యేదాకా ఇది నన్ను దగ్గరకు కూడా రానివ్వదని అక్కడి నుండి వెళ్ళలేక అడుగులు వేస్తుంటే, ఏరా కాళ్ళకేమైనా ఫెవికాల్ అతుక్కుందా? అడుగులు పడట్లేదు. అదేం లేదు డాడీ వెళ్తున్నా అని ఫాస్ట్‌గా తన రూమ్‌లోకి వెళ్ళాడు వినయ్. మెసేజ్ చేసినా సౌమ్యత నుండి నో రెస్పాన్స్ అవ్వడంతో కష్టంగా ఆ రాత్రి గడిపేస్తారు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! అలాగే సెకండ్ స్టోరీ ఇస్తుంటే నా సర్వర్ నీవే చెల్లె ఇస్తుంటే అందులో బదులు వెళ్ళకే నా రాక్షసి కావాలని కామెంట్ చేస్తున్నారు. కొంచెం అది ఇది బ్యాలెన్స్ చేసుకునే వరకు నాకు కొంచెం టైం ఇవ్వండబ్బా! ఓకే. అలాగే వాయిస్‌లో గాని ఏదైనా స్పీడ్‌గా చెప్తున్నట్టు అనిపించినా గాని మిస్టేక్స్ ఉన్నాయి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకు అంటే మీరలా కామెంట్స్ పెడుతుంటే తొందరగా ఇవ్వాలన్న ఆవేశంలో కొంచెం అటు ఇటు చూసుకోకుండా ఇచ్చేస్తున్నాను. నాకు కొంచెం టైమ్ ఇస్తే నేను కొంచెం క్లారిటీగా స్టోరీ చే రాయ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం నాకే మీరు టైమ్ ఇవ్వండి చాలు. ఓకేనా? థాంక్ యూ.